హాయ్ హలో అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను స్పెషల్గా మన తెలంగాణలో మనం చేసుకుంటాం కదా చికెన్ కర్రీ ఎట్లనో చేద్దాం అనుకున్నా. మా మమ్మీని అడిగిన చెప్తుంది. చికెన్ తీసుకున్న దానిలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, కొత్తిమీర, ఉప్పు ఇవైతే వేయమన్నది. వేసేసిన తర్వాత పసుపు వేసిన తర్వాత నేను ఏం చేసిన, అలా కొంచెం కారం కూడా వేసిన. మన తెలంగాణ కదా జర కొంచెం ఎక్కువ వేసుకున్నాం. తర్వాత నూనె పోసుకున్నా. ఇక మా మమ్మీ చెప్తుంటే చేస్తానా ఫస్ట్ టైం. ఇక నేను చికెన్ కలుపుతానా. ఇంతకుముందు నాకు ఇవన్నీ తెలియదు. ఇక నేర్చుకోవాలి కదా, మనకు నచ్చిన ఫుడ్ తినాలంటే ఇక నేర్చుకొని తినాలని చెప్పేసి ఫిక్స్ అయినా. ఇక దాన్ని మంచిగా కలుపుతాను. ఇక కలిపి దాన్ని మంచిగా అన్నీ పట్టేలాగా కలిపేసుకుంటాను. మా అమ్మ చేసే చికెన్ సూపర్ ఉంటుంది, కానీ ఎప్పుడు దగ్గరుండి చూడ నేను ఎట్లా చేస్తుందని. కానీ ఈరోజు చూడడం కాదు, నేనే చేద్దాం అన్నట్టు చేస్తాను. తర్వాత మా అమ్మ చెప్పినట్టు ఆయిల్ పోసేసిన. ఆయిల్ ఎక్కువ పోయొద్దని అన్నది, సరే అని కొంచెం పోసిన. పచ్చిమిర్చిని ఉల్లిగడ్డలు వేసేసిన. కథం ఏ కలుపుతూనే ఉన్నా. మా మమ్మీని అడుగుతాను, ఏంది మమ్మీ అవి ఇంకా మంచిగా బ్రౌనిష్ కలర్ రావట్లేదు ఏంటిది అని అన్నా. అయితే అంత ఉప్పు అయితే మరి తొందరగా అవుతుంది అన్నట్టు మా అమ్మ అన్నది. సరే ఈ ట్రిక్ నాకు అంతకుముందు తెలియదు. సరే ఉప్పు అయితే అవుతుందేమో అన్నట్టు కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలిపిన. దాని మీదనే ఇంతంత పుదీనా వేసుకున్నా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇక కలుపుతాను. ఇక బ్రౌన్ కలర్లో ఎప్పుడవుతుందమ్మా, ఆకలి అవుతుందమ్మా ఎంతసేపు అని అనుకుంటేనే పని చేస్తాను. కథం అయింది. ఇక ఎందుకో నాకు ఇలా చికెన్ కూర నేనే చేయాలని అనిపించింది. రోజు మా అమ్మ చేస్తుంది, ఈరోజు నేనే చేద్దాం మా అమ్మకి డిసైడ్ అయిపోయాను. కథం చేస్తాను. ఇక మా మమ్మీ నేను మంచిగా మాట్లాడుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాను. ఇది చేసుకున్న తర్వాత దీన్ని బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, ఇక నాకు కొత్తిమీర అంటే ఇష్టం, అది ఏందో నాకు తెలియదు. మళ్ళీ వేసుకున్నా కొంచెం జింజర్. మా అమ్మ బయట అసలు కొన్నది వేయదు, అప్పటిదప్పుడే వేస్తుంది నూరి, సూపర్ ఉంటుంది. కొంచెం పసుపు వేసుకున్నా. కథం ఇక కలుపుతాను. ఇక మళ్ళీ ఇక తొందర కర్రీ అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తాను నేనైతే. దాని తర్వాత ఇక చూడండి బ్రౌనిష్ అయిపోయింది. ఇక కలిపి పెట్టుకున్నదంతా అలా వేసేసింది. ఇక మా అమ్మ వేసింది. నేనే చెప్పిన, అమ్మ నువ్వు జర కలపమ్మ, నాకు కలపరాదు అది అంటే. ఇక మా అమ్మ కలుపుతుంది. ఇక నాకు కలుపుడు చక్కగా రాదు, మా అమ్మ కలుపుతుంది. ఇక తర్వాత ఇక ఉడకడానికి ఇంకెంత టైం పడుతుంది, ఆకలి అవుతుంది అనుకున్నా. ఇక ఉడికింది జర. ఇక ఉడుకుతుంటేనే ఇక నాకు ఆకలి అవుతుంది, చూస్తా అంటేనే ఇక తినబుద్ధి అవుతుంది. ఇక ఏం చేయాలి అర్థం కాక ఫస్ట్ అమ్మ నాకైతే అని చెప్పిన. ఇక బాగా రండింది. ఇక మన తెలంగాణలోకి ఎట్లుంటుంది, ఇక వేసుకున్న కాలుతుంది చెయ్యి. ఇక ఆ ముక్క దించుదామంటే చెయ్యి కాలుతుంది. ఇక తిన్నా. ఇక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.